గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకుంది? ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 4వ నగరం అంటాడు, ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు. ఉన్న నగరాన్ని కాపాడు రవయ్య అని రఘునందన్ అంటున్నాడు. దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది? రఘునందన్ చెప్పింది హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటున్నా, 2010లో చెప్పింది. తర్వాత 2020లో కేటీఆర్ అంటే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఏం చెప్పిండు? అప్పటి కొత్త జిల్లాలు అయినాయి, ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు, కూట్ల రాయి తీయలేని కేటీఆర్ అంటోడు మళ్ళీ ఒక జీవో తెచ్చిండు. జీవో నెంబర్ 46/54, కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో ఏం చెప్తాడు? మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పిండు. జీవో 2021లో ఇచ్చిండు, 22లో ఇంకో జీవో ఇచ్చిండు. ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో. ఆ లోకల్ బాడీస్కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయనను వీటికి లేక్ల రక్షణ కోసం ఇన్ఛార్జిగా పెట్టిండు. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని కుంటలు కబ్జా అయినాయి? సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన 2252 చెరువులు కుంటలు ఏడునే పోదాం పాండ్రి రాండి. మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచికో చెరువుని దత్తత తీసుకోరి, కాపాడు చెరువుని. రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు. చెరువులో కట్టమని చెప్పిండా మా ఎల్పీ లీడరు? మా ఎల్పీ లీడర్ చెప్పిండు కదా, ఆ ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో కట్టిందని కూలగొట్టమన్నాడు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఎవరిని బెదిరించినాం? మీ దగ్గర జేసీబీలు లేకపోతే మేము జేసీబీలు ఇస్తామో అని చెప్పినాం, కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తామో నంబుల్లో జోర్లు, తప్పేముంది అందులో? మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఏడో కాంట్రాడిక్ట్ చేయలేదు. ఏం చేసిర్రు? కేవలం పెద్దల్ని కాపాడడానికి, పేదల కోసం ఫైట్ అనేది దీన్ని యాక్చువల్ గా ఎలా చూస్తున్నారు? పల్లంరాజు అంటే పేదోడా పెద్దోడా? పల్లంరాజు ఏ పార్టీలో ఉన్నాడు? నాగార్జున అనేటోడు పెద్దోడా చిన్నోడా? ఏం మాట్లాడతారు మీరు? మల్లారెడ్డి కాలేజీ కూలగొట్టొద్దా? మీరు పొందడం లేని ప్రశ్నలు అడగొద్దు. ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు? చెరువులో కట్టినోడు పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది. చట్టం ముందు అందరు సమానలే అని ముచ్చట చెప్తాం కదా మనం అందరం. మరి పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది? వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? 4 రోజుల కింద ఎందుకు కొట్టుకుపోయింది? ఇదే NDRAలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్నీ కూడా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్నీ ఏం చెప్పినాయి? అక్కడ తొలగించుర్రు ఆ కట్టడాల, చెరువులు కడ్డంగా, గుట్టలు కడ్డంగా, కొండలు కడ్డంగా కట్టినాయి అని చెప్పారు. తొలగించిరా? తొలగించలేదు. తొలగించకపోతే ఏమైంది? పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్లో చూస్తున్నాగా మనుషులు కొట్టుకుపోయారు కదా, ఊర్లు కొట్టుకుపోయినాయి కదా. మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తారు అంటున్నా. ఎవరిచ్చారు మీకు ఆ రైట్? ఒక సైన్స్ టీచర్ అడుగుతున్నా, పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా. పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్గా మాట్లాడుతూ ఉన్నా నేను. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఈ వరదలు వస్తూ ఉన్నాయని చెప్తున్నా. వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా? ఎందుకు విలవిల్లాడుతూ ఉంది? ఈ మాటని 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషన్ హిస్టరీ చెప్తాడు టిఆర్ మాల్తూస్. ఏమని చెప్తాడు? మనుషులు 2 × 2 4 అవుతారు, 4 × 4 16 అవుతారు, 16 × 16 326 ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉన్నారు. కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి, నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి. అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా? పెరుగుతలేవు. కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషన్ హిస్టరీ చెప్తే, 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పడాన్ని ఆచరిస్తామని ఒక స్టూడెంట్ అడిగితే ఆచరిస్తా అని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు. నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో. యూ హ్యావ్ టు కంట్రోల్. ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది? తక్కువ ధరకు వచ్చిందని చెరువులో. భాగ్యనగరంలో జనాభా పెరిగితే చెరువును కబ్జా చేస్తావా? కుంట జాగా తక్కువకి వచ్చిందని కొనుక్కుంటావా? కమిషనర్ని మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండో ముందు వాడిని రిమాండ్ చేయి. ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి. ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కళ్ళు మూసుకొని కళ్ళుండి చూడలేని కబోతులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి. హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా? భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్లాలనే వద్దా? నువ్వు కట్టినావా చెరువు? నువ్వు తోడినావా చెరువు? ఉన్న చెరువుని చంపే హక్కు నీకెక్కడిది? ఇట్లే మాట్లాడతాడు రఘునందన్. మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మీ కష్టం. దానికి నేనేం చేస్తా? ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని చెప్పింది, మాట్లాడతా. మీరు నేను మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేం? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే చిన్నోడా పెద్దోడా? కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, సుప్రీంకోర్టు
చెరువులు కుంటలు నాలాలు ఎవడు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టమని చెప్పింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది? ఏం కోర్టు ఉంది అంటున్నా? ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లా ఇస్తారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా? ఏం వినాలే? మొన్న వేరు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు. దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారు మీరు? ఏమిస్తారు? బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్స్ అని రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆపవు? నీ పార్టీలో ఏరింది ఎందుకు? ఆయన ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపుర్రా కొండలన్నింటిని కొట్టే వాటిని. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి జరిగింది కూడా కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు, అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలానే అన్నం తింటున్నావు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలనా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా వద్దా? పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం. 400 సార్లుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు. అసలు భాగ్యనగరాన్ని బాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనా వరదలు రాలేదా? మూసికి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన 1,00,000 కోట్లు అంటాడు, ఆయన 1,00,000 కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, పల్లారాజేశ్వరరెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన. బరాబర్ అడుగుతా నేను. పొద్దున 6 గంటలకు కూలగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు. స్టేటస్కో ఇచ్చింది, అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లా వాదిస్తా. నేను కూలగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఏమని? ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో 3.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని. 2016 నుంచి ఇలా ఎందుకు కూలగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకి. ఆమెకి చేనేత తెలియదు, చీర తెలియదు. ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పాలి. నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి పద్మాలయ స్టూడియో మీద లొల్లి పెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు. మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రాగానే? లాంకో హిల్స్ వక్ఫ్ భూములో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే. ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి. లగడపాటి కడుతుండని చెప్పి లాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం, పల్గొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు? పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జర్రంత అవతలకి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు. ఆయన 10 ఏళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ నేను అమ్ముతురు కదా కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి. 100 ఎకరాలు అమ్మిండ్రు కదా. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదోళ్ళందరికీ మనిషికి 100 గజాల స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు. ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పల్ బగాయితో లగాయితో అని పెట్టి అమ్మిర్రు కదా ఊడా యాక్షన్ పెట్టి. అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చాడు కాలనీ కట్టు. వీళ్ళు అరువులు కాదా 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా.
వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి. దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచ్యులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు. ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు? మొదలుపెట్టినావు కదా, కొట్టేసేయన్ని. అపప్రద నీకెందుకు? మల్లారెడ్డితోటి పాతపాగుందని, పల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నారన్న చెడ్డ పేరు ఎందుకు? ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు. సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు? కాలేజ్ లో ఎందుకు దొరకదు? అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు. ఇప్పుడు అంతా కిర్బీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు. 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని ఉండ్రి. ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని, దానికి రెంట్ కట్టుర్రి ప్రభుత్వానికి. ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా. ఏంది ప్రాబ్లం ఏంది మీకు? గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటలో? కట్టుకొని 100 గజాలి, 100 కాకపోతే 150 గజాలి, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతున్నాయో ఐడెంటిఫై చేయి, అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి. అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు. ఇప్పుడు జీవో 111 కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం మీకు? నో, అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు? ప్రెషర్స్ ఏమున్నాయి? ఎవరికి భయపడ్డారని మీరు? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి? కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో ఫైనాన్స్ చేసేటోళ్ళు, ఫండ్ ఇచ్చేటోళ్ళు, ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వచ్చి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి చూడనట్టు పొమ్మంటాడు, అయిపోతుంది. అది 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది. అట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు, వరదలు, ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి. లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే ఏదో అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎందుకు ముందు నుంచి అనేది అదే కదా, కవిత ఆలోచన దగ్గరికి వెళ్ళింది అనగానే కోర్టు స్టే కోర్టు పరిధిలో ఉంది మాట్లాడము అనే మాటలు. ఎవరు? నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. నో, మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటుంది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టిందని చెప్తాడా? సపరేట్గా నోరు మూసుకొని పోతాడు. గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? స్టే ఉంది అని ట్వీట్ చేసి ఏడ స్టే ఉంది? ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అట్లా సంవత్సరాలు స్టే ఇయ్యరు. స్టే ఈజ్ టెంపరవరీ అంతే. 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అంతే. స్టే ఏంది? 2014లో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టురు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు. జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు, బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పింది. మీరు ఫేర్గా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా. ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చి నష్టమైంది అంటున్నా. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకే అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టమని. సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జీలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. 1994 ఒక హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో, బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా, రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే. రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా. బీజేపీ
ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతో చేయించేది రైతులతో చేపిర్రి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేశారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోర్రి. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్లైన్స్ రావు కదా. ఏమవుతాయి మనకి? హైడ్రా హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు, అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది, ఫస్ట్ పేజీలలో. 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టరు అంటున్నా. ఎవరా దోస్తు? ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగి ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన. 8,000 ఎట్లా ఎగ్గొట్టిర్రాళ్ళు ఈ దేశంలో? అది మాట్లాడుకుందాం గట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా. కవిత గారు ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా? తెలంగాణలో డ్రోన్ ఏడా ఎగురుతలేదా? డ్రోన్ ఎగిరేస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతులో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితికి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపున వచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి పోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసారు కదా నార్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయనకు ఆస్తి ఎక్కడిదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకి పోయిండో చెప్పు, గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు అన్నోడు? ఎవడు పేరు చెప్తాలి, చెప్తావా? వాని చరిత్ర ఏందో చెప్పిపోతే. మీరు అన్నారు ఇప్పుడు హైడ్రామా చేస్తున్నారని. నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటూ పోనీరు అంటున్నా. సల్కం చెరువును గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతాను, రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అడ్డమైంది కాలాల కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టకపోతే అడుగుతా నేను. స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకెట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా, ధర్మం వైపే ఉన్నా, మా పార్టీ గట్టే ఉండమన్నది. గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా. పేదవాళ్ళకు నష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాం, లొల్లి చేస్తాం, కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం. అది ధర్మం, అది కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా. సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను ఎందుకని? నేను వ్యక్తిగత జీవితాల్లోకి, ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు. సరే, అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు, ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు. లెట్ ఇట్ బి డిసైడెడ్. నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే, మీకు జన్వాడ ఫామ్ హౌస్ నాది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది, మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు, ఇవి రఘునందన్ మాట్లాడలే. ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు. మా ప్రైవేట్ ఆస్తులకు వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరితే కేసు పెట్టమా అని మాట్లాడిండు. ఇవాళ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పు. ఏం పెట్టి కడిగిరు? ఫినాయిల్ పెట్టి కడిగిరా? 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రోజు నీ ఫామ్ హౌస్ ఎట్లయింది? ఇవాళ అది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు, మా దోస్తుది. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడితే ఎట్లా? నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు కవిత గారు. మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట, ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు 2 పంపిస్తా. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపి అది ప్లే చేయండి, తెలుస్తుంది మీకు. జనాలకు వాస్తవాలు చెప్పుముర్రి. ఎస్, ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా వెళ్ళారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు. ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయులు చేస్తున్నారు అనేది. కవిత గారు, దీన్ని 2 పార్శ్వాలుగా చూడండి దయచేసి. హైడ్రా చేస్తున్న పనిని అభినందించుర్రి. చెరువులు, కుంటలు, నాలాలలో కట్టినవి తొలగించుండ్రి.
ఒకవేళ అందులో నిజంగా గరీబోడు ఉంటే, ఎంక్రోచ్మెంట్స్ లేవు, పేదోడు బలైండు, అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది, ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా నేను, 2 రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఉప్పల్ బగాయితో లగాయితో, నాకు పేరు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాపర్. ఉప్పల్ బగాయితులు ఎట్లా ప్లాట్ చేసి అమ్ముకుర్రో, ఇప్పుడు ఉన్నారు కదా రాజపుష్ప ఆయన 100 కోట్లకు ఎకరం రిజిస్ట్రేషన్ ఆపినావు కదా, ఆ 10 ఎకరాలలో ప్లాట్లు చేసి ఇచ్చేసే వీళ్ళకి. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది కవిత గారు, దాంట్లోకి 25 ఎకరాలు లేఅవుట్ చేయి. ఈ ఇండ్లు కోల్పోతున్న వాళ్ళందరికీ అంటున్నా, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, అంతేగాని నువ్వు ఓనరు కాదు కదా. ఇటు ఇల్లు కోల్పోయినా నష్టపోయిన ఆయనకి 100 గజాలు ఇవి అంటున్నా. 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో 100 గజాలు ఇస్తే యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు? ఉంటారా ఉండరా? కొంచెమైనా కోపం తగ్గుతుందా తగ్గదా? ఇచ్చేయండి అంటున్నా. మియాపూర్లో 100 ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు, పంచురా భూముల్లో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో, తెలిసి తెలియనితనంతో లేఅవుట్లు, చెరువులు, కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసిన మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబర్ వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. వచ్చినటువంటి మరో అంశం సుప్రీంకోర్టుకి సంబంధించిందే, కవిత బెయిల్కి సంబంధించి. కవిత బెయిల్ ఎలా వచ్చింది? మీరు కుమ్మక్కయ్యారు కాబట్టి కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. మనీష్ సిసోడియాకి బెయిల్ ఎట్లా వచ్చింది? మనీష్ సిసోడియాకి బెయిల్ ఎట్లా వచ్చింది? మనీష్ సిసోడియాకి బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. కవితకు బెయిల్ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టే ఇచ్చింది. మనీష్ సిసోడియాని బీజేపీ అరెస్ట్ చేసిందా? కవితను బీజేపీ అరెస్ట్ చేసిందా? ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుందా? అవగాహన లేని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇదే రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు అందరినీ తీసుకొని పోయి లిక్కర్ కేసు తప్పు, కేజ్రీవాల్ మీద పొలిటికల్ వెంజెన్సీ తోటి కేసు పెట్టిరు, వెంటనే బెయిల్ ఇవ్వాలి, ఇది దుర్మార్గమైన చర్య, ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యతోటి కేసు పెట్టిరు అని ఎంపీలందరినీ తీసుకుపోయి జంతర్ మంతర్ కాడనో పార్లమెంట్ గేట్ కాడనో ధర్నా చేసిండు. మరి లిక్కర్ కేసు తప్పైతే, కేజ్రీవాల్ అరెస్ట్ తప్పైతే, మనోజ్ సిసోడియాకి బెయిల్ ఇచ్చుడు కరెక్ట్ అయితే, కవితకు బెయిల్ ఇచ్చుడు ఎట్లా తప్పైంది? అది తెలియదు. అదే కేసు కదా ఇది కూడా. ఆయన అరెస్టే తప్పని వాదిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఆడ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ని అరెస్టే తప్పు, అసలు లిక్కర్ కేసే లేదని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని. మీరు తెల్లారి పేపర్ చూడుర్రి, తెల్లారి పేపర్ చదువుండ్రి. కవితకు బెయిల్ వచ్చిన రోజు మొత్తం వార్త చదువురు దయచేసి ఓపికగా. తెలంగాణ సమాజం కూడా వినాలని అప్పీల్ చేస్తున్నా. 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా. కవిత తరఫున ఆ రోజు వకీలు ఎవరు ఆర్గ్యూ చేసిరనంటే ముకుల్ రోహిత్ గే ఆర్గ్యూ చేసిండని పేపర్లలో అన్నిట్లలో రాసిరు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లలో. తెల్లారో మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరని తెల్లారి సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు ఆ రోజు కోర్టులో ఏం కేసు నడుస్తుందంటే ఓటుకు నోటు కేసు నడుస్తుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తరఫున వకీలు ఎవరు? కవిత గారు. ద సేమ్ ముకుల్ రోహిత్కే. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజమా ఆలోచించు. కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన వకీల్ పేరు ముకుల్ రోహిత్కి. చాలామంది ఆర్గ్యూ చేసిన ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిన రోజు బెయిల్ వచ్చింది. 2 రోజుల తర్వాత ఓటుకు నోటు కేసు లోపల రేవంత్ రెడ్డి గారి తరఫున ఆర్గ్యూ చేసిన వకీల్ ఎవరు? ముకుల్ రోహిత్కి. మీరు అంటుండొచ్చు రఘునందన్ నువ్వు వకీలు కదా, ఎవరి తరఫునైనా వాదించవచ్చు అని. ఎందుకంటే రఘునందన్ కూడా వాదించారు కదా. నేను వాదిస్తా అంటున్నాను, నా ప్రొఫెషన్ అని చెప్తా ఉన్నా. తప్పేముంది అందులో? ఫీజు తీసుకొని వాదించడంలో తప్పేముంది? మాకు వకాలత్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రాకి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని పెట్టుకున్నారనుకోండి, మా ఆక్రమణలు కూల్ చేస్తున్నారు, వద్దు హైకోర్టులో స్టే తీసుకురండి అని రఘునందన్ గారి దగ్గరికి వస్తే చేయండి నా కేసు. ఆ కేసు చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు కవిత కేసుకి సంబంధించి రైట్, మనీష్ సిసోడియా బెయిల్ వచ్చింది, కవితకు బెయిల్ వచ్చింది. రేపో మాపో నెలకో 2 నెలలకు కేజ్రీవాల్ కూడా వస్తుంది. మీ ఢిల్లీ, మీ ఏఐసిసి నాయకత్వం లిక్కర్ కేసే తప్పు, కక్షపూరితంగా పెట్టిరని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తే, ఇక్కడ మేమిద్దరం కలిసినమని ఆర్గ్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్ముతారు ప్రజలు? మీకు ఇంకొక మంచి మాట చెప్తే తెలంగాణ సమాజం ముందు ప్రశ్నను ఉంచాలి మీరు కూడా దయచేసి. కె కేశవరావు రాజ్యసభ సభ్యుడు, ప్రజలు ఓట్లేస్తే గెలవలే, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలవలే, ఇంకో 4.5 సంవత్సరాలు ఆయనకు పదవి లేదు, 1.5 ఏడాది పదవి ఉంది కేశవరావు అనేటానికి. ఆయన ఢిల్లీకి పోయిండు. ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే, ఇద్దరు నిల్చొని కండువా కప్పిర్రు. తెల్లారి కేశవరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని గడ్డిపోసలేక అవతల వారేసి రాజీనామా చేస్తా అన్నాడు. గంటసేపట్లో రాజీనామా ఆమోదించేసారు, అయిపోయింది. ఎవరు వచ్చిర్రు ఆ రాజ్యసభ స్థానానికి? అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు. అభిషేక్ సింగ్ మన్వి ఎవరు? నాసంటి వకీలు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యుడు.
అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశవరావు ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తానికి వచ్చిండు. యువరాజు ఏమంటాడు రోజు పేపర్లలో టీవీలలో కవిత గారు, మంచిగినూరి మెల్లగినూరి జనాన్ని కట్ చేసి పంపురి సమాధానం. యువరాజు ఏమంటాడు, రేపు బై ఎలక్షన్ వస్తుంది, 3-4 సీట్లలో వస్తాయి, కడియం శ్రీహరి బై ఎలక్షన్ వస్తుంది, దానం నాగేందర్ బై ఎలక్షన్ వస్తుంది, ఇంకోటి బై ఎలక్షన్ వస్తుంది అని చెప్తాడు. నేను మీ ద్వారా కేటీఆర్ను కేసీఆర్ను కవిత గారిని అందరిని అడగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీని. కేశవరావు గారు ఖాళీ చేసిన బీఆర్ఎస్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ మన్వీని అభ్యర్థిగా పెట్టింది. టీఆర్ఎస్ పార్టీకి టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో. మీరు క్యాండిడేట్ని పెట్టి మీరు విప్పిచ్చి మీ ఓట్లు మీకు ఎన్ని వచ్చినాయని లెక్క చూసి కేశవరావు గారి లాగా పార్టీ మారిన 12 మందో 15 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ మీద రెడ్ హ్యాండెడ్గా దొంగలుగా పట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండే కదా. మరి అభిషేక్ సింగ్ మన్వి మీద ఎందుకు పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ? 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే అక్కడ రాజ్యసభకు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నీ మందలకి వెళ్ళి 15 మంది అడిదికి పోయారు కదా, ఆ 15 మందిని రేపు డిస్క్వాలిఫై చేపిస్తామని కోర్టులో కొట్లాడుతున్నామని స్పీచ్లు ఇస్తాడు కదా కేటీఆర్ అన్నట్టు. ఆయన కోర్టులో కొట్లాడేందుకు అభిషేక్ సింగ్ మన్వి మీద ఇంకొక ఆయనను పోటీకి పెట్టి ఒక విప్ ఇచ్చి నీ 38 మంది ఎమ్మెల్యేలు నీకు ఓటేసిరా వేయలేదా అని లెక్క చూసుకొని వేయకపోతే ఇలా డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి తెల్లారి దరఖాస్తు ఇవ్వచ్చా ఇరాదా కవిత గారు? క్యాండిడేట్నే పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని, ఏం జరిగింది అనుకుంటున్నారు? కేశవరావు ఖాళీ చేసిన దాంట్లో 2 పొత్తులు అంబట్ల తెడ్డ అంటారు తెలంగాణ ఊర్లలో, అభిషేక్ సింగ్ మన్విని పెట్టుకున్నారు. ముకుల్ రోహిత్కి రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే అభిషేక్ సింగ్ మన్విని కేశవరావు కేసీఆర్ ఇద్దరు కలిసి రాజ్యసభకు పంపించారు. ఇక దానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఆడొకటైంది. హైడ్రాకి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి రఘునందన్ ఒకటి. ఏం మాట్లాడతారు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా రఘునందన్ అనేటోడు న్యాయం దిక్కు నిలబడతాడు, ధర్మం దిక్కు నిలబడతాడు, గరీబోన్ దిక్కు నిలబడతాడు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఏడ కష్టం వస్తే ఎవరి కష్టం వస్తే అందుకు మాట్లాడతాడు. ఇండ్లు కోల్పోతున్నాను రమ్మనురి, కోకాపేటలో 25 ఎకరాలు గవర్నమెంట్కి చేత కాకపోతే లేఅవుట్ చేసి నేను కూర్చోబెడతా, ఆడ కట్టుకుందాం పారి ఇండ్లు. గీడెందుకన్నా ఈ మోరీలలో నల్లలలో చెరువులలో ఎందుకే? మంచిగా కోకాపేటలో 100 కోట్లకి ఎకరం పోయే భూమిలో కట్టుకుందాం పారి, గాడ లేఅవుట్ గీసుకుందాం పారి. రాడా రేవంత్ రెడ్డి గారికి వచ్చి మనకు పట్టాలు ఇయ్యడా? ఇక దీనికోసం కొట్లాడతాడు రఘునందన్. ఎందుకని ప్రతి దాంట్లో రాజకీయాలు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, మీరు ఉన్నదే ప్రజాస్వామ్య దేశంలో. మీరు ఉండాలన్నా తినాలన్నా బతకాలన్నా ఇంకేం చేయాలన్నా మేమే ఉండాలి రాజకీయ నాయకులు. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య దేశంలో బతుకుతుంటూ అన్నిటికీ రాజకీయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రఘునందన్ మాట్లాడిండు, బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడిండు, ఇంకో ఎంపీ ఇట్లా మాట్లాడిండు, మీరు పెడతారు కదా బ్రేకింగ్లు, అందుకనే వస్తుంది అట్లా. మేము మాట్లాడితే రాజకీయ నాయకులం కదా, ఈ వ్యవస్థ నడిచేదే రాజకీయంతో కదా తల్లి. 4 స్తంభాలు అనుకుంటే ఆ 4 స్తంభాలలో స్తంభం మేమే కదా. మేము మాట్లాడతాం కాబట్టి రాజకీయం అంటారు దాన్ని. అట్లా ఇప్పుడు కవిత కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నేను జ్యోతిష్కుని కాదు తల్లి, వకీల్ సాబ్ని. వకీల్ సాబే, వకీల్గానే చెప్పమంటున్నాను. ఆ రోజున్న వకీలు ఎట్లా ఆర్గ్యూ చేస్తారో ఆ రోజున్న జడ్జికి ఏం అర్థమవుతుంది అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్లో? నేను దాంట్లో ఎక్కడ కేసు కాగితాలు చదవలేదు. నేను కవిత తరఫున వకీల్ని కాదు, మనీష్ సిసోడియా తరఫున అంతకంటే కాదు, కేజ్రీవాల్కి అపియర్ కాలేదు. బట్ కవిత బయటకు వచ్చిన తర్వాత కూడా వినిపించినటువంటి డిఫరెంట్ వెర్షన్స్ని ముందు నుంచి అసలు ఎప్పుడు ఫాలో అవ్వలేదా ఈ కేసుని మీరు? అయినా ఎందుకు ఫాలో కాదు? అడ్వకేట్గా బరాబర్ ఫాలో అవుతారు. రాజకీయాలు ఉన్నవాడు బరాబర్ ఫాలో అవుతాయి. ఎందుకు ఫాలో కాదు? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ కవితాస్ బెయిల్. కవిత ఎవరు? లిక్కర్ కేసులో ఒక ముద్దాయి వచ్చి ఫీజు ఇచ్చి నన్ను కేసు చేయమంటే చేద్దునో చేయకపోతున్నో తర్వాత నాకేం అవసరం? నాకు ఎకడమిక్ ఇంట్రెస్ట్లో నేను చదివిన ఫైలు, దానికి కవిత కేసు తరఫున మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఆమెకు వకీళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టిన ముకుల్ రోహిత్ గారు ఉన్నారు, కేశవరావు గారు పెట్టినటువంటి అభిషేక్ సింగ్ మన్వి ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడుకున్న సోనియమ్మ ఉన్నది. వాళ్ళందరూ ఉన్నాక నా అవసరం ఏముంది తల్లి? బట్ మామూలుగా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఉంది కదా నా అబ్జర్వేషన్, నేను చెప్పిన కదా నా అబ్జర్వేషన్ నేను చెప్పిన కదా. కోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, దానికి నేను ఎందుకు కామెంట్ చేయాలి? బట్ ఆ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ట్రయల్ అయితే లేదా? ఇది కూడా గట్లే అవుతుంది. గట్లా ఇలాగే ఏళ్ల తరబడి కొనసాగుతుంది. అట్లే అవుతుంది కదా. ఈ జడ్జిలను అడగాలి మీరు ఈ ప్రశ్న, నన్ను అడిగితే ఎట్లా? నేను ఆ కుర్చీలో కూర్చోలే. నేను జడ్జిలు చెప్పాలి అంటున్నా. ఒక్కో కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు సాగుతుందో మా గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి. దేశంలో 5 కోట్ల కేసులు ఎందుకు పెండింగ్లు ఉన్నాయో గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి కదా. మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు. సిద్దిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది, పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేను. సిద్దిపేట ప్రాంతంలో ఒక ఆయనకి ఆ జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది, యావజ్జీవిత కారాగార శిక్ష ఇచ్చింది. ఆయన నాసంటి వకీల్ని పెట్టుకొని హైకోర్టులో కేసు ఆర్గ్యూ చేసుకున్నాడు. హైకోర్టు కేసును కొట్టేసింది, ఆయన నిర్దోషి అని ప్రకటించేసి జడ్జిమెంట్ ఇచ్చింది.
జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకు పోయారు. ఈ జడ్జిమెంట్ కాపీ జైలుకు రీచ్ అయ్యే 3 రోజుల ముందు ఆయన చచ్చిపోయాడు కవిత గారు. ఎలా? ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోయాడు. 6 ఏళ్ళు జైలు నుండి చచ్చిపోయాడు కవిత గారు. ఎవరు నష్టపరిహారం ఎవరిస్తారు ఆ కుటుంబానికి? కింది కోర్టు శిక్ష వేసింది, పై కోర్టు 4 రోజులలో తీర్పు చెప్తే అయిపోతుంటుండే కదా. ఈయన 6 ఏళ్ళు భార్య పిల్లలతో ఉండేటోడు కదా. 6 ఏళ్ళు ఆయన జైలు ఉన్న తర్వాత కేసీని నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినావు. ఏం న్యాయం జరిగింది మీ లాట్ అని అడుగుతున్నా నేను పేదోని గొంతుకగా. జరగాలనా వద్దా? ఎగ్జాక్ట్లీ. ఆ భార్య పిల్లలు ఎవడు అడుగుతాడు? మీకు ఇంకా దరిద్రం చెప్తా. ఆయన జైలు ఉన్నప్పుడు పనిచేస్తే ఆయనకు జీతం ఇచ్చారు. ఆయన చచ్చిపోయాక జీతం పైసలు డీడీఓ చెక్కో ఇంటికి పోయింది. ఇంటికి పోతే ఆ పోస్ట్ మ్యాన్ ఏమంటాడో తెలుసా? ఈ పేరున్న ఆయన లేడు కాబట్టి ఈ చెక్కు వాపసు పోతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఈయన చచ్చిపోయినా మళ్ళీ తీసుకురావాలి నా చెక్కు కోసం. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవి. వీటిని సరిదిద్దాలని ఆసంటి వాళ్ళు గొంతెత్తుతున్నాం కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే మాట మనం ఎప్పటి నుంచో ఈ కేసులో ఇది ప్రత్యక్షంగా 4 రోజుల క్రితం అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది. ఒక్కరు కూడా మాట్లాడారు దీంట్లో. ఒక పేపర్ మాట్లాడేది, ఒక టీవీ ఛానల్ మాట్లాడేది. ఒక వ్యక్తి దోషి అని చెప్పి యావజ్జీవిత కారాగార శిక్ష చేసినటువంటి వ్యక్తి 6 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత ఆయన నిర్దోషి అని హైకోర్టు కేసు కొట్టేసింది. దురదృష్టం 3 రోజుల ముందు చచ్చిపోయింది ఆయన. ఆ భార్య బిడ్డలకు ఎవరు సమాధానం చెప్తారో చెప్పుర్రి. తప్పెవరిదంటారు ఇందులో? చెప్పురు, మీరే చెప్పుర్రి. నేను మీ అంతా చదువుకోలే కదా, చెప్పుర్రి ఎవరి తప్పు? మీరే అన్నారు కదా జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని. 6 ఏళ్ల బదులు ఈ కేసుని 6 నెలల్లో ఒకవేళ అప్పీల్ కోర్టు వినుండి ఉంటే, ఆయన నిర్దేశాన్ని అదే రోజు ప్రకటించి ఉంటే భార్య పిల్లలతో 5.5 ఏళ్ళు కలిసి ఉండేటోడు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారనుకుంటున్నారు దేశంలో? 5 కోట్ల కేసులు పెండింగ్ లో పెట్టింది కదా కోర్టులో. దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. నేను 2 చేతులు జోడించి మా గౌరవ న్యాయమూర్తులందరికీ కూడా మిలాడ్ అని చెప్తాం, ఓ కనబడే దేవుడా అని చెప్తాం. అయ్యా కనబడే దేవుళ్ళారా ఇట్లాంటివి డిస్పోజ్ చేయండి అంటున్నా, మాట్లాడుండ్రి అంటున్నా. మాట్లాడక మౌనమునులాగా ఉంటే మౌనంగా మౌనంగా ఉన్నటువంటి ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి దరిద్రం చేస్తుంది. అరే మీరు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు మిలాడ్ అంటున్నాం మేము మిమ్మల్ని. మిలాడ్ ఓ కనబడే దేవుడా అంటున్నాం. ఆ కనబడని దేవుడు న్యాయం చేస్తాడో ఏడగారు, ఈ కనబడే దేవుడిని న్యాయం చేయమని అడుగుతున్నాం కదా. చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళని ఉరి తీయాలని చెప్పారు కదా జడ్జిలు. స్టే ఎట్లా ఇస్తారు? స్టేటస్కో ఎట్లా ఇస్తారు? ఇప్పుడు 5 కోట్ల కేసులు అంటే ఒక రాష్ట్ర జనాభా కంటే చాలా ఎక్కువ. అన్ని కేసులు అందులో ఉన్నారంటే అంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఎన్నడన్నా మాట్లాడారు కవిత గారు ఈ దేశంలో? ఏ పేపర్ అన్న ఏ టీవీ అన్న మాట్లాడుతుంది? ఎందుకని బయటికి రావు ఇవన్నీ? అంటే కోర్టుల గురించి మాట్లాడితే ఏదో అవుతుందని భయపడతారు అట్లా. ఖచ్చితంగా కదా. ఎక్కడో ఒక్క అడుగుతోటి మొదలు పెట్టాలి. అది నేను మొదలు పెట్టాలనుకున్నా, మొదలు పెడతా ఉన్నా. మాట్లాడాలి కదా ఎవరో ఒకరు. ఈ గొంతే కదా అందాక వినబడాల్సింది కోర్టుల దాకా. అందుకనే మాట్లాడుతా ఉన్నా. చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నా. శిక్ష పడితే నాకు ఒక్కరికి పడనీరు, కానీ ఎవరికైనా న్యాయం జరగాలి కదా. కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఇది కోర్టు ధిక్కారం. నేను ఎందుకు ఎవరన్నా జడ్జిని నేను ఏమన్నా పేరు పెట్టి తిట్టినా? ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినా, జడ్జిమెంట్ మీద మాట్లాడినా? మా సిద్దిపేట నా పార్లమెంట్లో నా ఓటర్ ఒకటికి అన్యాయం జరిగింది. నేను మాట్లాడకపోతే ఎంపీ ఎవరు మాట్లాడతారు? కవిత గారు బరాబర్ నేనే మాట్లాడతా. పంపని జైలుకి ఏమవుతుంది? పంపని తల్లి, భయపడేది ఏముంటుంది? ఇంత 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి, ఇంకేదో ఫ్యామిలీ కోర్టు రావాలి. వచ్చినాయి, ఫ్యామిలీ కోర్టు వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చింది, అన్ని సరిపోవట్లేదా ఇవన్నీ? సో ఓపెన్ గా చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా కోర్టుల గురించి ఈడ మాట్లాడడం కరెక్ట్ కాదేమో కవిత గారు. ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. సాధ్యమైనంత స్పీడీగా జస్టిస్ రావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా తల్లి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు లైంగిక ఆరోపణలు వచ్చినాయి, లేదా బిల్ క్లింటన్ ఉన్నప్పుడు వచ్చినాయి అనుకోండి. అమెరికాలో ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడే ట్రయల్ అయిపోతుంది, కేసు అక్విటల్ అని అవుతుంది, కన్విక్షన్ అని అవుతుంది. ఈ దేశంలో ఒక్క కేసు అన్నట్లు అయిందా కవిత గారు? రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు ఎప్పటి తల్లి? 2015-16. ఇలా ఏడున్నాం, 24లో ఉన్నాం. ఇంకెప్పుడు అవుతుంది అది? మీ పిల్లలు పెద్దోళ్ళ స్కూల్ కోడ్ అందే కాలేజీకి పోయినాక అవుతుంది అది. అట్లా ఈ మాట్లాడాలా వద్దా? నేను మాట్లాడొద్దా? నిజంగా మాట్లాడుతున్నాను. మరి మాట్లాడితే బాధ ఎందుకు? 100 మంది నిందితులు తప్పించుకున్న ఒక్క అమాయకుడికి శిక్ష పడొద్దు అనుకున్నప్పుడు 5 కోట్ల మందిలో బోల్డ్ అంత మంది వాళ్ళ అమాయకులు అయ్యి ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా. ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లు అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు హూ హ్యాస్ టు పే దట్? ఆయేషా మీరా కేసు విన్నారనుకో. ఎగ్జాక్ట్లీ, అవును. సత్యంబాబు ఎవరినో ఒకరిని కన్విక్షన్ చేసిరు, పంపించేసిరు, అంతా అయిపోయింది. 6 ఏళ్ళు 8 ఏళ్ళు వాళ్ళ అమ్మ తిరిగి చెప్పులు అరిగినాయి, కాళ్ళు అరిగినాయి, అన్ని అరిగినాయి. ఆఖరికి సత్యంబాబు నిర్దోషాన్ని హైకోర్టు విడుదల చేసి నష్టపరిహారం కూడా చెల్లించారు. అంటే ఏంది? మీ ఇష్టం ఉన్న వాళ్ళని జైలు ఎత్తారు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి శిక్ష ఎత్తారు. మీకు నచ్చితే నష్టపరిహారం, నచ్చకపోతే శవాలను ఇంటికి పంపిస్తామంటే ఏంది కవిత గారు? అది కూడా చాలా జవాబుదారితనం లేదా? అంత ఈజీ జరగలేదు. జవాబుదారితనం లేదా?
ఒక రాజకీయ నాయకులకి 5 ఏళ్ళకి ఒకసారి జవాబుదారీతనం కానీ టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి లేకపోతే అక్కడ కూర్చుంటే జడ్జిలకు జవాబుదారీతనం ఉండొద్దా? నేను ఒక్కనే ఎందుకు రెస్పాన్సిబుల్, మీరు ఎందుకు ఉండొద్దు రెస్పాన్సిబుల్? ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్న మీడియా ఎందుకు రెస్పాన్సిబుల్ ఉండదు? సిద్దిపేట సంఘటన గురించి ఎందుకు మాట్లాడారు, ఎందుకు చూపెట్టారు టీవీలలో? ఈ హృదయ విదారకర సంఘటనలు చూపెడతానన్న జడ్జిల మనసు కరుగుతుందని ఎందుకు అనుకోరు మీరు? వాళ్ళకి తెలియదు అంటారా ఇలాంటి జరుగుతున్నాయి అనేది? తెలియదనే కదా ఇప్పుడు, తెలియదనే కదా నాసంటోడు మాట్లాడడం మొదలుపెట్టింది, తెలియాలనే కదా మాట్లాడుతూ ఉంది. హై ప్రయారిటీ కేసులని, లంచ్ మోషన్ పిటిషన్లని అప్పటికప్పుడు తీసుకొని ఇమ్మీడియట్గా వస్తుంటాయి కదా జడ్జిమెంట్లు అనేవి. దురదృష్టకరం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. ఆ లంచ్ ఏందో ఆ మోషన్ ఏందో నాకు తెలియదు. ఇన్కన్వెన్షన్ పొద్దుగాల 6 గంటలకు గులగొట్టుడు మొదలుపెట్టిరు జేసీబీలు ఇటాచీలు పెట్టి. 2 గంటలకు లంచ్ మోషన్ ఏముంటుంది కవిత గారు? 6 గంటలకు మొదలైంది, 2 దాకా ఏమైనా మిగులుతుందా? అప్పుడు దాన్ని వినాలి ఎందుకు, పిటిషన్ని చేయాలి ఎందుకు? ఏ రకమైనటువంటి మెసేజ్ పోతుంది సమాజానికనే దయించి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది ఏం లేదు. వాళ్ళకి కవిత బయటకు వచ్చిన తర్వాత తీహార్ జైలు ముందు ఒక మాట అన్నారు, అసలే మేము మొండిని జగమొండిగా తయారయ్యాను, వడ్డీతో సహా చెల్లిస్తాను అనే మాట. ఆ వార్నింగ్ ఎవరికి అనుకుంటున్నారు మీరు? వాళ్ళ నాన్నకు అనుకుంటున్నారు. ఎలా? 164 రోజులు బిడ్డ జైలు ఉంటే సూచిత అనుకోలేదు కదా. బట్ రాగానే మాత్రం తను వెళ్ళింది కదా నాన్న. ఏడికి వెళ్ళింది? 2 రోజులకు పోయింది కదా. జైలుకి వెళ్ళి వచ్చినాక చక్కగా తండ్రి దగ్గరికి పోలేదు కదా. 2 రోజుల తర్వాత పోయింది కదా. బిడ్డ తండ్రి దగ్గరికి పోయింది, తండ్రి బిడ్డ దగ్గరికి రాలేదు సూచితందుకు. బహుశా నాకు అర్థమైంది కేసీఆర్ మీద అన్నదని అర్థమైంది నాకు. మీకేమైనా అర్థమైతే చెప్పు. డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అనేది, ఆ తర్వాత టైగర్ ఈజ్ బ్యాక్ అనేది, ఇవన్నీ కూడా నినాదాలు, ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్, ర్యాలీలు అనేవి కనిపించాయి ఆ రోజు. కవిత రాజకీయ నాయకురాలు కాబట్టి ప్రతి ఇష్యూని రాజకీయం చేయాలనుకుంటుంది. జైలుకు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఆశ ఆమెకి ఏమైనా జైల్లో జ్ఞానోదయం అయిందేమో నాకు తెలియదు. ఆ సెంటిమెంట్ ఉన్నట్టుంది కదా. అదే అందుకని ఏమైనా జ్ఞానోదయం అయిందేమో అని అనుకుంటున్నా కవితమ్మకు. ఆ కవితను పోయి ఈ కవిత ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుర్రి ఈ ప్రశ్న, అప్పుడు ఏమైనా సమాధానం వస్తేమో చూద్దాం. సో జగమొండిగా తయారైంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫైట్. వారు మొండి అయితేంది, జగమొండి అయితేంది తల్లి, వారి గురించి నాకెందుకు? మా పార్టీ ఆమె కాదు, మా నాయకురాలు కాదు, నేను ఎందుకు మాట్లాడాలి ఆమె గురించి? ఆమె కష్టాలు ఏదో ఆమె పడుతుంది, పీతే కష్టాలు పీస్తాయి. నాకెందుకు తల్లి ఆమె కష్టాల్లో, నాకెందుకు బాధ? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. బీజేపీకి కవిత అరెస్ట్కి సంబంధం ఏంది? అదే కదా ప్రధాన ఆరోపణ. ఎవరి ఆరోపణ? ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంది. చేసిన దందా, బ్యాంక్ అకౌంట్లు, సెల్ ఫోన్లు, వాటి ఫార్మెట్లు మార్చడు అన్నీ జనమంతా ప్రపంచం అంతా చూసిరు కదా. పసలేని కేసు, కక్ష గట్టి లోపల వేశారు అనేది పుట్టని సిబిఐ వాళ్ళతో మాట్లాడుకొని, ఈడీ వాళ్ళతో మాట్లాడుకొని మాకేం సంబంధం చెప్పు? సిబిఐ ఏమైనా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో వచ్చిన వ్యవస్థనా? కాదు కదా. సిబిఐ చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. భారత రాజ్యాంగం కోరుకున్నట్టు భారత ప్రజాస్వామికవాదులంతా తెచ్చినట్టు ఒక చట్టం, అది మేము తెచ్చినామా? మాకంటే ముందున కాంగ్రెస్ వాళ్ళే తెచ్చిరు కదా దాన్ని. దానికి మాకేం సంబంధం? ఎవరి పనాలు చేసుకోవాలంటారు కదా, వాళ్ళ పనాలు చేసుకోరు.